పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బాస్తా యూరియా కోసం రైతులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రి తాము యూరియా సరఫరా చేశామని పార్లమెంట్లో చెప్పారన్నారు. యూరియా ఎక్కడికి పోయిందని నిరంజన్ ప్రభుత్వాన్ని నిలదీశారు మంత్రి. ఒకటే బస్తా ఇచ్చి మనిషికో బస్తా అని చెప్పి స్వాతంత్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జై కిసాన్లు నై యూరియా అని చెప్పి రోడ్ల మీదకి ఎక్కి చెప్పులు లైన్లలో పెట్టి పడరాని పాటలు పడుతున్నారు. ముసురులకు, వర్షాలకు గంటలు రోజుల తరబడి ఒక యూరియా బస్తా కోసం. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆధార్ కార్డులు కూడా తీసుకొని పోతే పెళ్ళామూడు కలిపి ఒకటే బస్తా ఇచ్చి పంపిస్తున్నారు, మనిషికో బస్తా అని చెప్పి. మరి యూరియా అనేటువంటిది ప్రజలు తీసుకొని పోయి ఎక్కడో ఏదో ఇంకోలాగా వాడుకునే వస్తువు కాదు, మారకం చేసుకునే వస్తువు కాదు, ఇతరులకు అమ్మే వస్తువు కాదు, లేకుంటే బ్లాక్ మార్కెట్ చేసేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్నందుకు ఈ రాష్ట్ర రైతాంగం మార్పు కోరి రుణమాఫీ 2 లక్షలు అవుతుందని చెప్పి ఆశపడ్డందుకో, 15,000 రైతు బంధు వస్తుందని ఆశపడ్డందుకో ఇవాళ వాళ్ళ ఆశ అడియాస అయిపోవడమే కాక కాంగ్రెస్ పాలన రైతుల పాలిట ఒక శాపంగా మారింది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ పరిపాలన ఈ రాష్ట్ర రైతాంగానికి ఒక శాపంలాగా పరిణమించింది. దిక్కుతోచినటువంటి పరిస్థితి రైతాంగానికి. ఈ యూరియా కూడా చక్కగా సరఫరా చేయలేనటువంటి ఇంతగా చేతగానితనం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వానికి అర్థం కావట్లేదు అసలు ప్రజలకు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుంది, సాక్షాత్తు ఎరువుల మంత్రి గారు, ఫర్టిలైజర్స్ మినిస్టర్ పార్లమెంట్లో చెప్తారు, పోయినటువంటి బృందానికి చెప్తారు. ఆమె ఏం చెప్తున్నారు, మేము అలాట్మెంట్ ఇచ్చినటువంటిది, కేంద్ర ప్రభుత్వం అలాట్మెంట్ ఇచ్చినటువంటిది మేము మొత్తం ఇచ్చేసినాం, రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసినాము అని చెప్తుంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాసి చేతులు దులుపుకుంటుంది. వాళ్ళు ప్రకటించి చేతులు దులుపుకుంటే వీళ్ళు లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారు. మరి నడమ ఎక్కడ పోయినట్లు యూరియా? కేంద్రం ఇచ్చిన అంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదంటుంది, సరఫరా లేదన్న సంగతి మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. సరఫరా చేయలేకపోతున్నారు. మరి ఎడిపోయినట్లు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఈ రాష్ట్రానికి వెళ్ళి ఎన్నికైనటువంటి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 మంత్రులు, వీళ్ళేం చేస్తున్నట్లు? దేశంలో చాలా విషయాలు, గంభీరమైన విషయాలు మాట్లాడతారు మహానుభావులు వీళ్ళంతా, తెల్లారితే పొద్దుముక్తే. కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి 60% ప్రజలకు సంబంధించినటువంటి వ్యవసాయ అవసరాలలో ముఖ్యంగా పంటలు వేసినాక ఉపయోగించేటువంటి యూరియా సరఫరా కాకపోతే